అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీడిగుంట ఉషారాణి గారు రచించిన తీపి గురుతులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాల్లో నుండి వినిపిస్తున్న మంత్రాలు, ఇంట్లో జనం మాటలతో కలిసి ఇల్లంతా అదో రకం సందడి కనిపిస్తోంది. రాజారావు గారు పోయి ఆ రోజుకి 11 రోజులు. ఆఖరి రోజున జరిగే తంతును బ్రాహ్మలు ఎంతో నిష్ఠగా శ్రద్ధగా జరిపిస్తున్నారు. పెద్ద కొడుకు భార్గవ, చిన్న కొడుకు ప్రకాష్లు బ్రాహ్మలు చెప్పిన విధంగా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చేస్తున్నారు. అప్పుడప్పుడు ముక్కును తుడుచుకుంటున్నాడు ప్రకాష్. తండ్రి లేని లోటు అతన్ని చాలా కదిలిస్తోంది. అక్కడే గుమ్మంలో నుండి నీళ్లు నిండిన కళ్లతో చూస్తోంది చిన్న కోడలు హరిణి. తండ్రిలాంటి మామగారు పోయి ఈ రోజుకి 11వ రోజు. ఒక మనిషి నిష్క్రమణం జీవితాల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ మనుష్యులను బట్టి ఉంటుందేమో. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు పట్టుపంచతో ఎంతో హడావిడిగా తిరిగేస్తూ అందర్నీ తొందరగా పనులు తెవిలేటట్లు చేస్తుండేవారు మామగారు. ఈ రోజు కూడా ఆయన అలానే తిరుగుతున్నారేమో. బ్రాహ్మల్ని కంగారు పెట్టరే అనుకోగానే ఆమెకి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. ఆమె చప్పున నీళ్లు తుడుచుకొని అత్తగారు ఎక్కడుందో వెతికింది. వంటింట్లో వంటవాళ్ళని అజమాయిస్తూ కనిపించింది అన్నపూర్ణ. సుభద్రమ్మ గారు, మినప్పిండి మెత్తగా కాటుకలా రుబ్బారా? మిక్సీలో చేస్తే ఆయనకిష్టముండదు. గార్లు దూదుల్లా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి అంటారు. ఇదిగో వెంకాయమ్మ గారు, చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి వండండి. ముక్కల్లో నుండి పులుసు బెల్లం బాగా ఉడికాక పోపులో నుండి తీసిన ఎండుమిర్చి ముక్కలు బియ్యం పిండితో నలిపి వేయండి. అప్పుడు కూర బాగా హత్తుకుని రుచిగా ఉంటుంది అని చెప్పి హాల్లోకి తిరిగి వచ్చింది ఆవిడ. భర్త పోయి 11 రోజులకే ఆవిడ అలా తిరిగేయటం, హడావిడి పడటం వంట వాళ్లకి విచిత్రంగా అనిపించింది. లోకం పోగడం అనుకున్నారు. చుట్టాల్లో చాలా మందికి అన్నపూర్ణ ప్రవర్తన వింతగానే ఉంది. కూతుళ్ళు తల్లి తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నారు. హరిణికి మాత్రం అత్తగారి పద్ధతి నచ్చటం లేదు. అత్తమామల అన్యోన్యత తనకి బాగా తెలుసు. పెళ్లి 7 ఏళ్ల నుండి తను చూస్తూనే ఉంది. బ్యాంక్లో చేస్తున్న ప్రకాష్ లోన్తో రాజారావు రిటైర్ అయ్యాకొచ్చిన డబ్బుతో 3 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లంటే రాజారావు గారికి ఎంతో మక్కువ. అత్తమామలు ఇద్దరికీ తనంటే ఎంత అభిమానమో తనకి తెలియంది కాదు. ఉదయం వంట అన్నపూర్ణమ్మ చేసినా సాయంత్రం హరిణి చేసేది. వేపుడంటే రాజారావు గారికి ప్రీతి. రోజుకో రకం వేపుడు హరిణితో చేయించుకునేవారు. తినండి తినండి, కొలెస్ట్రాల్ పెరిగితే తెలిసొస్తుంది అనేది అన్నపూర్ణ నవ్వుతూ. పోన్లే అత్తయ్య, మామయ్య గారికి ఏ చెడ్డలవాట్లు లేవు. బజ్జీలు పొక్కడీలు ఎక్కువ తినరు. కొలెస్ట్రాల్ ఏమీ ఉండదులేండి అని మామగారిని వెనకేసుకొచ్చేది. ఇప్పుడేం చేస్తావు అన్నట్లు భార్య వంక నవ్వుతూ చూసేవారాయన. వడల మాట కోడలు మర్చినట్టుంది. అవే 1000 బజ్జీలు పెట్టు, మూతి తిప్పుకుంటూ అనేది అన్నపూర్ణ. ఆవిడ అనటం కాదు గాని గార్లు అలా మూకుట్లు వేయిస్తుండటమేంటి, ఇలా పక్కన కూర్చొని ఆరగించటమేంటి? రాజారావు గారికి వేడివేడి మినపగారులంటే మహా ఇష్టం. తిండి విషయంలో అప్పుడప్పుడు ఇలా వాదించుకుంటూ ఉన్నప్పటికీ ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఒకటే. ఒక్క విషయం మీదైనా అభిప్రాయ భేదాలుండేవి కావు. సాయంత్రం 6 గంటలకల్లా పార్కులకో గుళ్లకో వెళ్లి 2 గంటల పాటు తిరిగొచ్చేవారు. వచ్చి స్నానాలయ్యాక కోడలు వంట చేస్తుంటే పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టి హోంవర్క్ చేయిస్తూ టీవీలో సీరియల్స్ చూస్తూ గడిపేవారు. ప్రకాష్ ఆఫీస్ నుండి వచ్చి తల్లిదండ్రుల దగ్గర కాసేపు గడిపి తన పనులు చేసుకునేవాడు. రాత్రి భోజనం అందరూ ఒకేసారి కూర్చొని చేసేవారు. ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ గడిచిపోయిన రోజులవి. రావుగారి మరణం ఆ ఇంటి ఆనందాన్ని హరించివేసింది. అత్తగారు ఈ వార్త విన్నాక ఎలా తట్టుకుంటుందోనని చాలా భయం ఆదుర్దాతో కంపించిపోయింది హరిణి. 3-4 రోజులు ఏడుస్తూ స్తబ్దుగా ఉండిపోయిన అన్నపూర్ణ హఠాత్తుగా 5వ రోజు నుండి అందరితో కలివిడిగా మాట్లాడటం మొదలుపెట్టింది. హరిణి ఈ షాక్ నుండి తేరుకోలేదు. తనకి మామగారితో 7 ఏళ్ల బంధం మాత్రమే, కాని అత్తయ్యకి 40 ఏళ్ల సహచర్యం. ఆవిడ అంత తొందరగా బాధ నుండి కోలుకోవడం హరిణి మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతోంది. తోడికోడలు ఇందిరతో అంది కూడా, ఈ రోజుల్లో అంత మూలక దాక్కుని ఎవరుంటున్నారులేదు, నయమే కదూ, ఆవిడలా ఏడుస్తూ కూర్చుంటే మనకి మాత్రం తోస్తుందా, కొడుకులు తట్టుకునేవారా అని తేల్చేసింది. ఆమెకి అత్తమామలతో చుట్టం చూపుగా ఉండే సంబంధమే. రాజారావు గారి స్వంత ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల్లో తిరిగి వచ్చేసేవారు. ఆయనతో పాటు అన్నపూర్ణ కూడా. తోడికోడలు అలా తేల్చేశాక ఆడపడుచులిద్దరూ తల్లి అంత తొందరగా కోలుకొని నలుగురిలోకి వచ్చి పడటంతో ఎంతో సంతోషించినట్టు కనబడటంతో తనే విపరీతంగా ఆలోచిస్తుందేమో అనిపించింది హరిణికి.
కాని ప్రాణ సమానుడైన భర్త మరణాన్ని అంత తేలికగా తీసుకోవటం ఆమెకి నచ్చలేదు. 12వ రోజు బంధువులందరూ వెళ్లిపోయారు. 13వ రోజు కూతుళ్ళిద్దరూ పరమానంతిని బయలుదేరుతూ తల్లిని తమతో వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లవలసిందని అడిగారు. సంవత్సరికాలు అయ్యేలోగా వస్తానని, ఇప్పుడు ఎక్కడికి రాలేనని నిక్కచ్చిగా చెప్పేసింది అన్నపూర్ణ. ప్రకాష్కి కూడా తల్లి కొంతకాలం తిరిగొస్తే బాగుండును అనిపించింది. అన్నగారి వంక చూశాడు, ఏమంటాడు అన్నట్లు. అమ్మ చెప్పింది నిజమేరా ప్రకాష్, ఆవిడికి నీ దగ్గర ఈ ఇంట్లోనే నిశ్చింతగా ఉంటుంది. ఆవిడ ఇష్టప్రకారమే చేద్దాం. మాతో చెన్నై వచ్చినా ఆవిడ ఉండలేదు. నీకు డబ్బు ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు తమ్ముడి భుజం పైన అనునయంగా చెయ్యివేసి. ప్రకాష్ మౌనంగా ఉండిపోయాడు. నిజానికి తండ్రి పోగానే తల్లిని పంపేయాలని దుర్బుద్ధి లేదు అతనికి. తండ్రి తిరిగాడిన పరిసరాలు తల్లిని బాధిస్తాయేమో, కొంతకాలం వాటికి దూరంగా ఉంటే తొందరగా కోలుకుంటుంది అనుకున్నాడు. తల్లికిష్టం లేని పనిచేసే ఉద్దేశమే లేదు అతనికి. అందరూ ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్లిపోయారు. 14వ రోజు కూడా ఇంట్లోనే ఉండదలుచుకున్న ప్రకాష్ దగ్గరకొచ్చింది అన్నపూర్ణ. చిన్నా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నాన్నా. లీవులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం? నువ్వు మళ్ళీ మామూలు రొటీన్లోకి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. టిఫిన్ తయారైపోయింది, త్వరగా స్నానం చేసి బయలుదేరు. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయిందావిడ. తల్లి మాటకు ఎదురు చెప్పే అలవాటే లేని ప్రకాష్ తయారయ్యాడు. సాయంత్రం రోజు కన్నా తొందరగా వచ్చేశాడు ప్రకాష్. నిజానికి అతను ఆఫీసులో ఉండలేకపోయాడు. అనుక్షణం తండ్రే గుర్తొస్తున్నాడు. ఆరోగ్యంగా హాయిగా తిరుగుతూనే హార్ట్ ఫెయిల్ అయి హఠాత్తుగా ప్రాణం పోయింది. ఎవరూ ఊహించని, ఎదురు చూడని షాక్ ఇది. సహజంగా బేలైన అతను తట్టుకోలేకపోతున్నాడు. తను బాధపడుతూ కూర్చుంటే తల్లి మరింత దుఃఖపడుతుందని లేని గాంభీర్యాన్ని తెచ్చుకొని తిరుగుతున్నాడు. సాయంత్రం అతను రావటం చూసిన అన్నపూర్ణ చదువుకుంటున్న పిల్లల దగ్గరికొచ్చి కూర్చుంటూ, ఏం చేస్తున్నారా? రండి, చిన్ని కృష్ణ లీలలు చెప్తాను అంది హుషారుగా వాళ్ళని దగ్గరికి తీసుకొని. అవి ఎన్నిసార్లు విన్నా పిల్లలకి ఆనందమే. బామ్మ దగ్గరికి చేరారు వాళ్ళు. ప్రకాష్ లోపలికొచ్చేసరికి తల్లి పిల్లలతో చేతులుపుకుంటూ కథ చెప్తోంది. అతనికెంతో హాయిగా రిలీఫ్గా అనిపించింది. అతను చప్పుడు చేయకుండా వంటింట్లోకి నడిచాడు. కత్తిపీట ముందు వేసుకుని బెండకాయలు తరుగుతోంది హరిణి. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు. భర్తను చూసి కళ్ళు తుడుచుకుంది. అదేంటి, ఉల్లిపాయలు తరగకుండానే ఆ కన్నీళ్ళేమిటి అన్నాడతను పక్కన కూర్చుంటూ ఆశ్చర్యంగా. మామయ్య గారికి బెండకాయ వేపుడంటే చాలా ఇష్టం. నా వాటాకే 1/4 కేజీ వేయించమ్మా అనేవారు. ఈరోజు అత్తయ్య ఇవే చేయమని చెప్పారు. అత్తయ్య అంత తొందరగా పిల్లలతో కలిసిపోయి ఎలా మాట్లాడుతుందో చూశారా? అమ్మ దిగులుగా ఉందని పరిగెత్తుకొచ్చారు మీరు. ఆవిడ ప్రవర్తన విడ్డూరంగా ఉందండి. నాకే మామగారి జ్ఞాపకాలు ఇంత బాధ కలిగిస్తున్నాయే. ఆవిడ అంత తొందరగా ఎలా మర్చిపోయింది అంది వణుకుతున్న గొంతుతో. ఆమె గొంతులో కొంత ఉక్రోషం కూడా ధ్వనించింది. ఆవిడ ప్రవర్తనకి దిగులు పడుతున్నావా హరిణి? ఆశ్చర్యంగా అడిగాడు. కాదండి, రోజు ఈ సమయానికి ఇద్దరు గుళ్ళకి, పార్కులకి వెళ్లేవారు. 2 గంటలు సరదాగా తిరిగి వచ్చేవారు. అవన్నీ గుర్తుకు రావడం లేదా ఆవిడికి? ఎంత అన్యోన్యంగా ఉండేవారిద్దరూ. ప్రాణ సమానుడైన భర్త పోయి 15 రోజులు కాలేదు. కొన్నేళ్లైనట్లుంది ఆవిడ ప్రవర్తన అంటుండగానే ఏడుపొచ్చేసింది హరిణికి. ఏంటి పిచ్చి పని, ముందు కళ్ళు తుడుచుకో అంటూనే అతను కూడా ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఉదయం నుండి గుండెలు దాచుకున్న బాధంతా కన్నీటి రూపంలో బయటకొచ్చేసింది. అతనే ముందు తేరుకొని, హరిణి లేచి మొహం కడుక్కొని నాకు అమ్మకి కాఫీ తీసుకురా, అమ్మ చూస్తే బావుండదు అని గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అత్తగారు ఏం చేస్తుందో అని కళ్ళు గట్టిగా తుడుచుకుని ఆవిడ పెరట్లో ఉండటం చూసి దగ్గరికెళ్ళింది. అక్కడే వేసిన మంచంపై కూర్చుని ఆవిడ వెక్కి వెక్కి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అత్తయ్య అంటూ ఆవిడ దగ్గరికి పరిగెత్తి ఒళ్ళోకి తీసుకుంది హరిణి. హరిణి, అనుకోకుండా మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్నానమ్మా. నేను బాధపడటం లేదనే కదా నీ దిగులు? ఆయన పోయినప్పటి నుండి రాత్రులు ఎంత గుండె పగిలేలా ఏడుస్తున్నానో ఆ దేవుడికే తెలుసు. ప్రకాష్ హృదయం చాలా సున్నితం. వాడికి నేనన్నా వాళ్ళ నాన్నన్నా పంచ ప్రాణాలు. నీకు తెలియంది కాదు. తండ్రి అలా హఠాత్తుగా పోవటం వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ కళ్ళు ఎంత బేలగా దిగులుతో గూడు కట్టుకున్నట్లు లేవు. వాడి హుషారు అన్నీ మాయమైపోయాయి. నేను కూడా అలానే దిగులుగా ఏడుస్తూ కూర్చుంటే వాడు పిచ్చివాడైపోతాడు హరిణి. వాడికి భార్య, పిల్లలు, సంసారం, ఉద్యోగం ఉన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉంది. నేను ధైర్యంగా ఉంటేనే వాడు తొందరగా కోలుకుంటాడు. పోయిన వాళ్ళు తిరిగి రారు. ఆత్రేయ గారు అన్నట్లు వారు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే మనకి తీపి గుర్తులు.
మీ మావయ్య గారు వదిలి వెళ్ళిన ఈ ఇల్లు, పరిసరాలు, నాతో గడిపిన ప్రతి నిమిషం నాకు మధుర స్మృతులే హరిణి. వాటితోనే నేను కాలం గడపగలను అని ఆయనకి చివరి క్షణాల్లో మాట ఇచ్చాను. ఆయన మరణం నన్ను కొంగదీసినా ప్రకాష్, వాడి కుటుంబం నాకు కావాలి. అందుకే దుఃఖాన్ని అణుచుకొని బతుకుతున్నానమ్మా అంది హరిణిని దగ్గరకు తీసుకుంటూ. 2 చేతులు జోడించి అత్తగారికి నమస్కరించింది హరిణి. ఆమె ఆవిడికి మేనకోడలు కూడా. నన్ను క్షమించత్తయ్యా. కొండంత బాధని పిడికడంత గుడ్డెలో దాచుకుని మేరు పర్వతంలా గడుపుతున్నావు. మరి నేను ఉన్న కాస్త బాధను ఆయన దగ్గర ప్రదర్శించి ఆయన్ని మరింత బాధపడుతున్నాను. నేను ఎంత తప్పుగా ఆలోచించానో తెలిసిందత్తయ్య. నన్ను క్షమించు. కాళ్లపై పడిపోయింది హరిణి. పిచ్చిదానా, లే, వాడు వచ్చింటే బావుండదు. బెండకాయలు నేను తరుగుతాను కాని నువ్వు కాఫీ కలుపు. పద పద. ఇద్దరు వంటింట్లోకి నడిచారు. బాత్రూం నుండి వచ్చిన ప్రకాష్కి అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ పని చేసుకోవటం గమనించి కన్నీళ్లతో కడుపులో బాధంతా దిగిపోవడంతో ఎంతో రిలీఫ్గా హాల్లోకి నడిచాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.